ఇబ్బందుల అప్పులు తీరాలా? అజయ ఏకాదశి రోజున ఇలా పూజించండి. హిందూ మతంలో అజయ ఏకాదశి ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఏకాదశి రోజున అరుదైన యాదృచ్ఛికాలు సంభవించినప్పుడు దాని ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. ఈ యాదృచ్ఛిక సమయంలో చేసే పూజలు, వ్రతాలు విశేష ఫలితాలను ఇస్తుందని నమ్మకం. అజయ ఏకాదశి రోజున గ్రహాలు, నక్షత్రాలు, రాసులు ప్రత్యేక కలయికలు తరచుగా జరుగుతాయి. ఈ సమయం దైవ పూజకు అనువైన సమయంగా పరిగణించబడుతుంది. ఈ యాదృచ్ఛిక సంఘటనలు ప్రజల జీవితంపై ప్రభావాన్ని పెంచుతాయి. కొన్ని సాధారణ కలయికలలో సిద్ధి యోగం, రవి యోగంతో పాటు శుభరాశులు ఉన్నాయి. పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలోని కృష్ణపక్ష ఏకాదశి తిథి ఆగస్టు 29న ఉదయం 1:19 ప్రారంభమై ఆగస్టు 30న ఉదయం 1:37 ముగుస్తుంది. ఉదయ తేదీ ప్రకారం అజయ ఏకాదశి వ్రతం ఆగస్టు 29వ తేదీ గురువారం నాడు ఆచరించాలి. ఈ ఏడాది ఏకాదశి విశేషం ఏమిటంటే అజయ ఏకాదశి రోజున 3 మంగళకరమైన యాదృచ్ఛికాలు ఏర్పడుతున్నాయి. ఈ యాదృచ్ఛిక సమయంలో చేయాల్సిన పూజ. మొదటి యాదృచ్ఛికం ఏమిటంటే విష్ణువు అజయ ఏకాదశి ఉపవాసం గురువారం రోజు వచ్చింది. పురాణ గ్రంథాల ప్రకారం గురువారం విష్ణువు ఆరాధనకు, ఉపవాసానికి విశిష్టమైన రోజుగా పరిగణించబడుతుంది. రెండవ యాదృచ్ఛికం అజయ ఏకాదశి తిథి రోజున సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఆగస్టు 29న సాయంత్రం 4:39 ప్రారంభమై ఆగస్టు 30వ తేదీ ఉదయం 5:58 ముగుస్తుంది. మూడవ యాదృచ్ఛికం ఏమిటంటే ఉపవాసం రోజున ఉదయం సిద్ధియోగం ఏర్పడుతుంది. ఇది సాయంత్రం 6:18 వరకు ఉంటుంది. అంటే ఈ యాదృచ్ఛికాలలో పూజించిన భక్తులు శ్రీ మహావిష్ణువు విశేష అనుగ్రహాన్ని పొందుతారు. అజయ ఏకాదశి పూజా విధానం. అజయ ఏకాదశి నాడు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఉదయాన్నే సూర్యనారాయణుని ధ్యానించి రాగి పాత్రలోని నీటిని అర్ఘ్యంగా సూర్యనారాయణకు సమర్పించాలి. అజయ ఏకాదశి రోజున శ్రీహరి విష్ణువు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఒక పీఠంపై ప్రతిష్ఠించండి. శ్రీహరి విష్ణువు లక్ష్మీదేవిని పూజించండి. పసుపు పువ్వులు, పసుపు బట్టలు, పసుపు పండ్లు, పసుపు మిఠాయిలను సమర్పించండి. అనంతరం ధూపం లేదా అగరబత్తీలు వెలిగించి హారతి ఇవ్వండి. అనంతరం ఏకాదశి వ్రత కథను, చివరగా శ్రీ మహావిష్ణువుకు సమర్పించిన నైవేద్యాన్ని తర్వాత ప్రజలకు ప్రసాదంగా పంచిపెట్టి దానిని తర్వాత కుటుంబ సభ్యులు సేవించండి. పూజ ముగిసిన తరువాత పేదలకు, ఆ పనులకు ధన, ధాన్యం, వస్త్రాలు, పండ్లు మొదలైన వాటిని దానం చేయవచ్చు. అజయ ఏకాదశి ఉపవాసం విరమణ సమయం. ఎవరైనా అజయ ఏకాదశి వ్రతాన్ని పాటించినట్లయితే ఆగస్టు 30వ తేదీ శుక్రవారం ఉపవాసాన్ని విరమించాల్సి ఉంటుంది. ఈరోజు ఉదయం 7:49 నుండి 8:31 వరకు పారాయణ చేయవచ్చు. శుభ సమయంలో ఏకాదశి వ్రతాన్ని విరమించిన తరువాత మాత్రమే ఉపవాసం సంపూర్ణంగా పరిగణించబడుతుంది. వ్రతం పూర్తి చేసిన తరువాత మాత్రమే పూర్తి ఫలితాలు పొందుతారు. భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. అజయ ఏకాదశి ప్రాముఖ్యత. సనాతన ధర్మం ఆచారాల ప్రకారం అజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వ్యక్తికి పేదరికం ఖచ్చితంగా తొలగిపోతుందని నమ్ముతారు. ఇంటికి ఆనందం, శ్రేయస్సు వస్తాయి. ఆర్థిక సంక్షోభం లేదా అప్పుల భారం ఉన్నవారు అజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. శ్రీహరి అనుగ్రహం వల్ల మనిషికి ఆర్థిక సంక్షోభం నుండి విముక్తి కలుగుతుంది. ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల పిల్లలు సంతోషంగా ఉంటారు, కష్టాలు తొలగిపోతాయి. ఆచారాల ప్రకారం విష్ణుమూర్తిని పూజించడం వల్ల పాపాలు నశించి మరణ అనంతరం స్వర్గప్రాప్తి కలుగుతుంది.